శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు గేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. మోక్షాన్ని పొందడం కోసం నేను లోకరక్షకుడు, భక్త పాలకుడు, దానవులను శిక్షించేవాడు, విలాసంగా దృష్టి పెట్టినంత మాత్రం చేతనే లోకాలను సృష్టించగలవాడు, యశోదమ్మ ముద్దుల పట్టి అయిన బాలకృష్ణుణ్ణి మదిలో భావిస్తాను అంటూ పోతన మహాకవి తన ఇష్టదేవతలను స్తుతించడం ప్రారంభించాడు. బ్రహ్మదేవుణ్ణి, శివుణ్ణి, వినాయకుణ్ణి స్తుతించి, అమ్మా, తల్లి, దయాసాగరి, సరస్వతి, నేను పుట్టలో పుట్టలేదు అంటే వాల్మీకిని కాను, రెల్లుగడ్డిలో మొలవలేదు అంటే కుమారస్వామిని కాను, పడవలో ప్రభవించనూ లేదు అందువల్ల వ్యాసుణ్ణి కాను, కాళిని కొలవలేదు కాబట్టి కాళిదాసును అంతకన్నా కాను, అయినా పురాణం రాయడానికి పూనుకున్నాను. ముందు ఎలాగో ఏమిటో ఎలా రాయాలో అలాంటి రీతిని నాకు నువ్వు ప్రసాదించు తల్లి. ఈ రచనపై పట్టుకలిగేలా నువ్వే అనుగ్రహించు. నీ అనుగ్రహాన్ని విరమింప చేయవద్దు. నిన్నే నమ్ముకున్నానమ్మా సరస్వతి. అమ్మా, శారదమేఘం, చంద్రుడు, కర్పూరం, చందనం, హంస, మల్లె, ముత్యాల పేరు, మంచు, నురుగు, కైలాసం, రెల్లు, ఆదిశేషుడు, మొల్ల, మందారం, క్షీరసాగరం, తెల్లతామర, ఆకాశగంగ మొదలైన వాటిలా తెల్లగా, స్వచ్ఛంగా, శుభప్రదమైన ఆకారంతో ఒప్పే నిన్ను నా మనసులో ఎప్పటికీ దర్శిస్తాను తల్లి. భారతి అంటూ తరువాత పార్వతీదేవిని, లక్ష్మీదేవిని స్తుతించి దినకరుడు, కుమారుడు మొదలైన ప్రముఖుల్ని తలుచుకొని ఆదికవి వాల్మీకిని స్మృతించి వ్యాస భగవానుడికి మొక్కి సుఖయోగికి నమస్కరించి బాణుడికి ప్రణమిల్లి మయూరకవిని అభినందించి కాళిదాస మహాకవిని కొనియాడి భారవిని పొగిడి మాఘుణ్ణి స్తుతించి నన్నయసూరికి నమస్కరించి తిక్కనను వినుతించి ఇంకా ఇతర పూర్వకవుల్ని గౌరవించి వర్తమాన కవులకు ప్రియం పలికి భావి కవులకు శుభం పలికి ఇలా అంటారు పోతన. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయవి సత్యంబులోనుగా తలపడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. చేతులారా శివుణ్ణి పూజించకపోతే, నోరి నొప్పి పుట్టేలా హరికీర్తిని గానం చేయకపోతే, దయా సత్యం మొదలైన గుణాల్ని అలవర్చుకోకపోతే అటువంటి వ్యక్తులు పుట్టడం దేనికి? అది తల్లుల కడుపు చేటు కదా అని భావించాడు. శ్రీమన్నారాయణుడి కథలని రచించాలన్న కుతూహలం కలిగి ఒక పున్నమి నాడు చంద్రగ్రహణాన్ని చూసి నదీ స్నానం చేసి బయటకు వచ్చి అక్కడే ఒక ఎత్తైన ఇసుక తిన్నపై ఉన్న మంటపంలో మహేశ్వరుణ్ణి ధ్యానిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో కూర్చుని ఉన్నాడు పోతన. అప్పుడు ఆయనకు మెరుగు చెంగటనున్న మేఘంబు కైబడి నువిద చెంగటనుండ నొప్పువాడు, చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు, వల్లీయుతమాల వసుమతీజము భంగి బలువిల్లు మోపున బరగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము గలగువాడు. ఇది శీసపద్యం. ఇకపోతే ఇంకొకటి ఆటవెలది. పుండరీక యుగము పోలు కన్నులవాడు, వెడద యురమువాడు విపుల భద్ర, మూర్తివాడు రాజముఖ్యుడొక్కరుండు, నా కన్ను కవగు నెదరు గానబడి. అంటే మెరుపు పక్కనే ఉన్న మేఘంలా మెరుపు తీగ లాంటి తన వనిత పక్కన ఉండటంతో ప్రకాశించేవాడు, చంద్రమండలం లాంటి ముఖంలో అమృతసారం లాంటి చిరునవ్వు తొణికెసలాడేవాడు, అల్లుకున్న తీగతో కూడిన తమాల వృక్షంలా గొప్ప విల్లును మోపున ధరించి ఉన్నవాడు, నీలాద్రి శిఖరంపై ప్రకాశించే గొప్ప సూర్యుడిలా గొప్ప కిరీటాన్ని శిరస్సుపై వహించినవాడు, తెల్లతామర పువ్వుల్లాంటి కన్నులు కలవాడు, విశాలమైన వక్షస్థలం కలవాడు, మంగళ స్వరూపుడు అయిన ఒక రాజశ్రేష్ఠుడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. ఆ రాజశేఖరుణ్ణి తేరిపారా చూసి మాట్లాడదామని ప్రయత్నం చేశాను. అంతలోనే అతడు తాను రామభద్రుణ్ణని, తనకు అంకితం చేస్తూ శ్రీ మహాభాగవతాన్ని తెలుగులో రాయమని సెలవిచ్చాడు. ఆ పని చేస్తే సంసార బంధం తొలగిపోతుందని ఆనతిచ్చి మరీ అంతర్ధానమయ్యాడు. అప్పుడు పోతన కళ్ళు తెరిచి ఒక కందపద్యం పలికారు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగ నేలా. దీనిని ఇంకొకలా చెప్పొచ్చు. పలికెడిది భాగవతము,
అట పలికించడి విభుండు రామభద్రుండు అటనే పలికిన భవహర మగును అట బలికెద వేరుండు గాథ పలుకగ నేలా. అంటే దీని అర్థం పలికేది భాగవతమట, పలికించే ప్రభువు రామభద్రుడట. నేను పలికితే సంసార దుఃఖం తొలగిపోతుందట. సరే, ఆ భాగవతాన్నే రచిస్తాను, వేరే కథ రాయడం దేనికి అని. భాగవతాన్ని భావగతం చేసుకుని చెప్పడం అంటే మాటలా? సాక్షాత్తు శివుడికైనా బ్రహ్మకైనా సరే భాగవత రచన చిత్రమైనదే, కష్టమే. కాబట్టి పండితులు చెప్పగా విన్నంత కన్నంత తెలిసినంత వరకు స్పష్టంగా రాయడానికి ప్రయత్నిస్తాను అని తనలో తానే అనుకున్నారు పోతన. కొందరికి తెలుగంటే ఇష్టం, కొందరికి సంస్కృతం అంటే ఇష్టం, మరికొందరికి రెండూ ఇష్టమే. కాబట్టి నేను ఆయా సందర్భాల్లో వారందరినీ మెప్పిస్తాను అనుకుంటూ, నా పూర్వజన్మ సుకృతం వల్ల ఇప్పటిదాకా భాగవతాన్ని నన్నయ్య తిక్కన మొదలైన కవులు ఎవరు ఈ పురాణాన్ని స్పృశించలేదు. నేను ఈ భాగవతాన్ని తెలుగు చేసి అంటే అనువదించి ఆంధ్రీకరించి పునర్జన్మ లేకుండా నా జన్మను సఫలం చేసుకుంటాను అంటూ ఆ రామభద్రుణ్ణి ప్రార్థించారు. పోతన భాగవతం అనే పదాన్ని రకరకాలుగా వర్ణించారు. అందులో కొన్ని: భాగవతం అనే పేరు గల కల్పవృక్షం, లలితమైన స్కంధాలు కలది. భాగవతంలోని భాగాలకు స్కంధాలు అని పేరు, అందువల్ల లలితమైన స్కంధాలు కలది భాగవతం. స్కందం అంటే చెట్టు బోధె, లలితమైన బోధె కలది అంటే కల్పవృక్షం. కృష్ణుడే మూలంగా కలది అంటే అందుకే భాగవతం కృష్ణమూలం అంటారు. మూలం అంటే చెట్టు, మొదలు అని మరో అర్థం. కల్పవృక్షం నల్లని మొదలు కలది అని చెప్పడం దీని ఉద్దేశం. సుఖాలాపాలతో మనోహరమైనది అంటే భాగవతాన్ని సుఖమహర్షి ప్రవచించాడు కాబట్టి సుఖమహర్షి ఆలాపాలతో అభిరామమైనది భాగవతం. సుఖం అంటే చిలుక, చిలుకల కిలకిలా రావాలతో అభిరామమైనది కల్పవృక్షం. మంజులతా శోభితం, మంజులతత్వంతో వినసంపై మంజులతా శోభితం భాగవతం. అందమైన తీగలతో మంజులతలతో ప్రకాశించేది శోభితమైనది కల్పవృక్షం. సువర్ణ సుమన సుజ్ఞేయమైనది, భాగవతం నుంచి అక్షరాలు కలది. గుణవంతులైన పండితుల చేత దేవతల చేత తెలుసుకోదగినది. సువర్ణ సుమన సుజ్ఞేయ కల్పవృక్షం. సువర్ణ రంగులతో పూలతో ఇంపొందింది అని. సుందరోజ్వల వృత్తం కలది. భాగవతం అందమైన ఒప్పైన గొప్ప ఇతివృత్తం కలది. కల్పవృక్షము అందమైన ఒప్పైన చుట్టుకొలత కలది. ఇలా చెప్పడంలో ఆయన కవిత్వం ఎంత దాగుందో చూసారా? మహాఫలం కలది. భాగవతం గొప్ప ఫలాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కల్పవృక్షం గొప్ప గొప్ప ఫలాలకు ఆటపట్టు, విమల వ్యాసాల వాలమైనది. భాగవతం వ్యాసుడికి ఆలవాలం. కల్పవృక్షం స్వచ్ఛమైన వ్యాసం వైశాల్యం కలది. ఈ విధంగా ప్రకాశించే భాగవతం అనే కల్పవృక్షం భూమిపై సద్విజులకు, భాగవతం ఉత్తమ ద్విజులకు, కల్పవృక్షం మేలుజాతి పక్షులకు శ్రేయస్సును కలిగించేదై వెలసింది. శ్రీ మహాభాగవతం అనే పారిజాత వృక్షాన్ని ఆశ్రయించడం వల్ల శ్రీహరి కరుణా విశేషం చేత నేను ధన్యుణ్ణయ్యాను అని అప్పుడే నా బుద్ధి గ్రహించింది. తరువాత కొన్ని రోజులకు ఏకశిలా నగరానికి వెళ్ళాను. అక్కడ గురువులు, పెద్దలు, పండితులు, బంధువులు అందరూ నన్ను భాగవతాన్ని రచించమని కోరడంతో వారు అనుమతిని పొంది శ్రీ మహాభాగవత పురాణ రచనకు ఉపక్రమిస్తున్నాను అంటూ భాగవత రచనను ఆరంభించారు. కథను ప్రారంభిస్తే, సృష్టి స్థితి లయాలకు కారకుడు, సర్వకార్య నిర్వహణ సమర్థుడు, సమస్తలోక చక్రవర్తి, సంకల్ప మాత్రం చేతనే వేదరాశిని బ్రహ్మదేవుడికి తేటతెల్లం చేసినవాడు, పండితులనైనా మోహంలో ముంచెత్తేవాడు, త్రిగుణ సృష్టిని తనలో సత్యంలా ప్రకాశింపచేసేవాడు, తన తేజస్సుతో మాయను దూరం చేసే అనఘుడు, సత్యుడు అయిన పరాత్పరుణ్ణి నేను నిత్యం ధ్యానిస్తున్నాను. గాయత్రి స్వరూపం, ధర్మ విస్తారం, వృత్రాసుర వధ ఈ మూడింటిని ప్రకటించే గ్రంథాన్ని భాగవతం అంటోంది మత్స్యపురాణం. అందుకే ఈ గ్రంథం మహాభాగవతం, శ్రీ మహాభాగవతం అనే ప్రసిద్ధితో ఒప్పుతోంది. శ్రీ మహాభాగవతం శ్రీమంతమైనది. మునిశ్రేష్ఠుడైన వ్యాసుడు కర్త. దీనిని సద్భక్తితో వినాలనుకునే వాళ్ల మనస్సులలోనికి భగవంతుడు సత్వరం ప్రవేశిస్తాడు. ఇతర శాస్త్రాల వల్ల భగవంతుడు ఎంతమాత్రం చిక్కడు. ఎందుకంటే మంచివాళ్లు కోరకపోయినా భగవంతుడు వాళ్ళ వెంట ఉంటాడు. ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభౌతికం అనే
తాపత్రయాన్ని పోగొట్టి అధిక సుఖాన్ని పొందే మార్గం ఈ భాగవతం వల్లనే తెలుస్తుంది. ఓ రసజ్ఞులారా, భాగవత పురాణం వేదం అనే కల్పవృక్షం నుండి పండి రాలిపడి సుఖమహర్షి నోటి నుండి వెలువడిన అమృతంతో కూడిన ఫలం. అందుకే దానిని శ్రద్ధగా ఆస్వాదించండి. అదిగో నైమిసారణ్యం ఫల పుష్పాలతో నిండి కళకళలాడే చెట్లతో మహర్షులకు ఆటపట్టే అలరారుతోంది. ఆ అరణ్యంలోని వింతలు అన్నీ ఇన్ని కావు. అక్కడ క్రూర జంతువులు సాధు జంతువుల్ని హింసించవు. అక్కడి మహర్షుల ప్రభావం ఏమో కానీ వివేకం లేని జంతువులు కూడా జాతి విరోధాన్ని మాని ఈశ్వర ధ్యానం చేస్తున్నట్లుగా కనిపిస్తాయి. అక్కడి మహర్షులు మహా విద్వాంసులు. అందుకే వాళ్లను సేవించడం కోసం ఎక్కడెక్కడి నుంచో శిష్యకోటి తరలి వస్తూ ఉంటుంది. శిష్యులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ నిత్యం యజ్ఞ యాగాదుల్ని నిర్వహిస్తూ ఉత్తమ మార్గంలో జీవించే మహర్షులతో నైమిసారణ్యం నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు ఒక దీర్ఘ సత్రయాగాన్ని సంకల్పించారు. 1000 సంవత్సరాలు ఈ యాగ కాలపరిమితి. ఈ యాగాన్ని చూడడానికి మునులు, రాజులు, పండితులు, సామాన్య జనులే కాదు, దేవతలు సైతం తరలి వస్తున్నారు. అందరికీ అతిథి మర్యాదలు యథావిధిగా జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్న తరుణంలో